హోమియో వైద్య పితామహుడు డాక్టర్ శామ్యూల్ హనీమాన్ సేవలను పలువురు వక్తలు వైద్యులు కొనియాడారు. ఆయన 271వ జయంతి సందర్భంగా హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో హోమియో ఫెస్ట్ 2K26 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం, కిమ్స్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ బి భాస్కర్ రావు, తెలంగాణ ఆయుష్ డైరెక్టర్ ఆచార్య డాక్టర్ పెరుగు శ్రీకాంత్ బాబు పాల్గొని దీప ప్రజ్వలన చేశారు. హోమియో ఫెస్ట్ ప్రారంభించారు. డాక్టర్ శామ్యూల్ హనీమాన్, డాక్టర్ ఎన్ రామయ్య చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కిమ్స్ హెచ్ఎంటీ సహకారంతో నిర్వహించే కోర్సు క్లినికల్ అబ్జర్వేషన్ కార్యక్రమం స్కిల్స్ టైరో విభాగం ద్వారా డాక్టర్ భాస్కర్ రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. మనిషిని కేవలం ఒక రోగిగా కాకుండా నిమిషాల్లో మందుల చీటీ రాసివ్వడం కాకుండా అతడి శారీరక మానసిక తత్వాన్ని, అతడి సమస్యను సానుకూలంగా అర్థం చేసుకొని దాన్ని బట్టి చికిత్స చేయడం హోమియో వైద్య విధానంలోని మౌలిక అంశమని ఎల్వి సుబ్రహ్మణ్యం, డాక్టర్ భాస్కర్ రావు, డాక్టర్ పెరుగు శ్రీకాంత్ బాబు అన్నారు. జర్మనీలో 1755 ఏప్రిల్ 10వ తేదీన జన్మించిన డాక్టర్ శామ్యూల్ హనీమాన్ తన 2 దశాబ్దాల పరిశోధన అనంతరం ప్రపంచానికి హోమియో వైద్యాన్ని అందించారన్నారు. వైద్యం సున్నితంగా, శీఘ్రంగా, శాశ్వతంగా జరగాలన్నది హోమియో వైద్యం ధ్యేయమన్నారు. ఆరోగ్య విశ్వవిద్యాలయంలో మొదటిగా హోమియో వైద్యం పారామెడికల్ ఉన్న సిస్టమ్ను మెడికల్ సిస్టమ్ కింద మార్చినట్లు వెల్లడించారు. హోమియోపతి వైద్యంతో దీర్ఘకాలిక వ్యాధులను సమూలంగా నివారించవచ్చునని అన్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో సమావేశానికి వచ్చిన హోమియో యువ వైద్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. Many people are choosing it as the first choice of treatment, and many are turning to the homeopathic treatment. The scientists are observing of the country. In the future, they will come. A student who was an IIT student who joined in MIT in America was asked why you did join Institute of Technologies. Like that our homeopathy should be answered like the IIT officer, IAS officers are there. The chief guest, I think he is also an IITian sir. హోమియోపతి 4 మెడికల్ కాలేజెస్ ఫర్ స్టూడెంట్స్ అంతా పాస్ అయ్యి ఇక్కడికి వచ్చి ఈ కాన్ఫరెన్స్ని జరుపుకుంటూ హోమియోపతి అనేది సొసైటీలో ఏ విధంగా హెల్ప్ అవుతుంది, అదేవిధంగా స్టూడెంట్స్ బాగా సీనియర్ పీపుల్ దగ్గర నుంచి ఏ విధంగా నాలెడ్జ్ తెచ్చుకొని చాలామంది సొసైటీకి ఇది ఉపయోగపడేటట్టు ఈ కాన్ఫరెన్స్లో డిస్కస్ చేస్తున్నారు. ఈ 2 రోజుల్లో ఈ కాన్ఫరెన్స్లో కూడా చాలా వరకు నాలెడ్జ్ని ఎక్స్చేంజ్ చేసుకొని ఇంకా ఎంతో బాగా అందరూ బాగా దీని నాలెడ్జ్ని పెంపొంది చేసుకొని తర్వాత అదేవిధంగా వీళ్ళు క్లినికల్ అబ్జర్వేషన్షిప్ అనేది కూడా ఏ విధంగా హోమియోపతి అనేది ఒకటే కాకుండా హోమియోపతి, అలోపతి, అదేవిధంగా ఆయుర్వేద ఇవన్నీ కూడా ఒక హోలిస్టిక్ హెల్త్ కేర్ లాగా పేషెంట్కి ఏ విధంగా మనం అన్ని రకాలుగా వాడి అన్ని రకాలు చాలా తక్కువ ఖర్చుతో పేషెంట్కి అయితే మనం ఏ విధంగా హెల్ప్ చేయగలమో దాన్ని కూడా డిస్కస్ చేస్తాం. అదేవిధంగా ఈ హోమియోపతి వాళ్ళు కూడా క్లినికల్ అబ్జర్వేషన్ అనేది అలోపతిలో కూడా వాళ్ళు చేసి వాళ్ళల్లో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, అది ఏ విధంగా ఈ హోమియోపతి అలోపతి కాంబినేషన్లో కలుపుకొని మంచిగా పేషెంట్కి హెల్ప్ చేయగలరనే డిస్కషన్స్ కూడా జరుగుతారు. ఇలాంటి కాన్ఫరెన్స్ జరగడం అనేది చాలా ఇంపార్టెంట్. కాన్ఫరెన్స్ కండక్ట్ చేసిన స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీకి అందరూ కూడా మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి. మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఒకరోజు సెమినార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నారు. ఆన్ ది అకేషన్ ఆఫ్ డాక్టర్ శామ్యూల్ హనీమాన్, ది ఫౌండర్ ఆఫ్ హోమియోపతి 271st బర్త్డే. ఈ సందర్భంగా ట్విన్ సిటీస్లో ఉన్న హోమియో కాలేజ్ విద్యార్థులు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ట్విన్ సిటీస్లో ఉన్న హోమియో ప్రాక్టీషనర్స్, నేబరింగ్ స్టేట్స్ కర్ణాటక, ఆంధ్ర నుంచి విద్యార్థులు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఫార్మర్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ భాస్కర్ రావు గారు, ఆయుష్ డైరెక్టర్ శ్రీకాంత్ బాబు గారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా చేసినారు. ఈరోజు
హోమియోపతి మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నిర్వహిస్తున్న ఈ సమావేశానికి డాక్టర్ నిజలింగప్ప గారు కర్ణాటక నుంచి వెటర్నరీలో హోమియో మెడిసిన్ యొక్క ప్రాముఖ్యత, ప్రయోజనం గురించి డెలిబరేట్ చేస్తారు. ఈ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పాల్గొనే వివిధ కార్యక్రమాల్లో వాళ్ళ నైపుణ్యాన్ని, వాళ్ళ సృజనాత్మకతను గుర్తించి వాళ్ళకి బహుమతులు అందజేయబడతాయి. ప్రత్యేకంగా ఈ సమావేశం నిర్వహించేందుకు కారణం ఏంటంటే హోమియో వైద్యుల్లో, హోమియో విద్యార్థుల్లో, హోమియో స్కాలర్స్లో హోమియోపతి పట్ల వాళ్ళకున్న తీక్షణమైన నాలెడ్జ్ గెయిన్ చేయాలనే ఆపేక్షను ప్రజల దగ్గరికి చేరువ చేయాలని, ప్రజల దగ్గరికి చేరువ చేయడానికి అవసరమైన కార్యక్రమాలను ఆలోచించాలని, దాని మీద చర్చించాలని ఈ వేదిక మీద ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం.